శ్రీరామచంద్రుడు కేవలం ఆధ్యాత్మిక లేదా చారిత్రక మూర్తి మాత్రమే కాదు. శ్రీరాముడు మంచితనానికి, దయకి, నమ్మకానికి చిహ్నం లాంటివాడు. అందుకనే శ్రీరాముడిని పురుషోత్తముడని పేర్కొంటారు. పురుషులలో మంచి లక్షణాలు కలిగిన ఉత్తమమైన వాడని అర్థం. శ్రీరామచంద్రుడి జీవితం మొత్తం ఈ ప్రపంచానికి ఒక టెక్స్ట్ బుక్ వంటిది. ఈ ప్రపంచం మొత్తం శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. రామనామం అనేది పవిత్రమైన నామం. దీనిని ఉచ్చరిస్తే మంచిది. సాక్షాత్తు మహాశివుడు ఒకసారి రామనామాన్ని ఉచ్చరించడం ద్వారా మిగతా దేవుళ్ళ నామాలను 1000 సార్లు జపం చేసిన ఫలితం దక్కుతుందని తెలియజేశాడు. అటువంటి మహాశక్తి శ్రీరామనామానికి కలదు. ఈ రామనామ శక్తితోనే బోయవాడు వాల్మీకిగా మారి రామాయణం అనే మహాగ్రంథాన్ని రచించాడు. శ్రీరామచంద్రమూర్తి సూర్యుని వంశానికి చెందినవారు. ఇక్ష్వాకు మరియు రఘు అనే మహారాజుల వంశానికి చెందినవారు శ్రీరాముడు. ఈ వంశానికి చెందిన ఎందరో మహారాజుల కీర్తి శ్రీరాముడికి అందింది. శ్రీరాముని పాలనలో మోసపూరితమైన లక్షణాలు ప్రజలలో ఉండేవి కావు. ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు సఖ్యంగా, అలాగే మంచి మర్యాదలతో ఉండేవారు. ఎటువంటి కల్మషం ఉండేది కాదు. పేదరికం అనే ప్రశ్నే తలెత్తేది కాదు. ప్రతి ఒక్కరూ సంపదలతో తులతూగేవారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా అవతరించాడన్న విషయం తెలిసిందే. సాక్షాత్తు ఆ మహాతల్లి లక్ష్మీమాతే సీతాదేవిగా అవతరించింది. అనంత అనే సర్పం లక్ష్మణుడిగా జన్మించింది. శ్రీ మహావిష్ణువు శంకుచక్రాలు శత్రుఘ్న మరియు భరతుడిగా అవతరించారు. ఆ పరమశివుడు అంశే హనుమంతుడిగా అవతరించాడని అంటారు. రామనవమి నాడు శ్రీరాముడిని ధ్యానించడం వలన 1000 రెట్ల ఫలితం కలుగుతుందని అంటారు. శ్రీరాముడి నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించడం వలన అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం. మొండి వ్యాధులను కూడా తగ్గించే శక్తి రామనామంలో ఉందని భక్తులు విశ్వసిస్తారు. రామావతారాన్ని ధరించడం వెనుక గల లక్ష్యం ఏంటనే ప్రశ్న ఉదయించగానే రావణ వధ గుర్తొస్తుంది. రామావతార ఉద్దేశాన్ని తెలియజేసే ఒక కథ ఉంది. సత్యయుగం లేదా త్రేతాయుగానికి ముందు యుగం అనేది మహానుభావులలో నిండి ఉంది. ఆ యుగానికి చెందిన వారిలో ఎక్కువ మంది మోక్షాన్ని పొందారు. కొంతమంది సమాజానికి సేవ చేయలేని వారు మోక్షాన్ని పొందలేదు. వారందరూ త్రేతాయుగంలో వానరులుగా జన్మించారని అంటారు. శ్రీరాముని సేవలో తరించిన వారందరూ మోక్షాన్ని పొందారని అంటారు. శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. తన పంచేంద్రియాలపై పూర్తి నియంత్రణను కలిగి ఉన్నవాడు. ఆలోచనాపరుడు, అహంకారం లేనివాడు. అందువలనే పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు. శ్రీరాముడి పాదాలచే మన నేల ధన్యమయ్యింది. శ్రీరాముడి జీవితం మొత్తం మానవులకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తుంది. తోడబుట్టిన వాళ్ళతో ఎలా మెలగాలో వివరిస్తుంది. ప్రజల మన్ననలు ఎలా పొందాలో స్పష్టం చేస్తుంది. క్షమాగుణం, ప్రశాంతత, అలాగే సహనం విలువల గురించి తెలియజేస్తుంది. అవసరమైనప్పుడు ధైర్యంగా చెడుపై ఎలా పోరాటం జరపాలని వివరిస్తుంది. కులం, మతం వంటి సామాజిక అడ్డుకట్టలను ఎలా అధిగమించాలో నేర్పుతుంది. స్నేహం విలువ గురించి తెలియజేస్తుంది. శత్రువులతో కూడా మిత్రుత్వాన్ని ఎలా పొందాలో వివరిస్తుంది. కామం, కోపం, అత్యాస, అసూయ వంటి అవలక్షణాలు కలిగిన రావణుడిని ఆత్మ యొక్క శత్రువుగా పేర్కొంటారు. రావణుడి వధతో శ్రీరాముడు ఈ లక్షణాలను కూడా వధించాడని అంటారు. శ్రీరాముడి కాలంలో రాజులకు ఎందరో భార్యలు కలిగి ఉండేవారు. అటువంటి సమయంలో కూడా శ్రీరామచంద్రమూర్తి ఏకపత్ని వ్రతుడిగా పేరొందాడు. దాదాపు 1000 ఏళ్ల పాటు రాజ్యాన్ని పరిపాలించిన రాముడు సీతాదేవిని తప్ప మరొక మహిళను వివాహమాడలేదు. ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి ఏకపత్ని వ్రతుడిగా పేరొందాడు.